ఇవాళ తమిళనాడులో మరొక ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ నుండి కూడా వారి నిత్య జీవితంలో డ్యూటీలో కూడా ఈ దేశంలో జరుగుతున్న అక్రమాలను అవినీతిని సహించలేక ఈ దేశ రక్షణ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో దాన్ని భరించలేక ఈ దేశానికి దిశ దశ చూపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారిని భావించి వాళ్ళు ఐపీఎస్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి అటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళ రాజకీయాలకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఇలా తమిళనాడులో ప్రజా సమస్యల పట్ల అక్కడ నుండి పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అక్కడ పాలకులు తమిళనాడు ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టించి సెంటిమెంట్లను రగిలించి ప్రజలను తప్పుదో పట్టిస్తున్న తరుణంలో ఆ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా నింపడానికి ఒక విశ్వాసం కల్పించడానికి ఆ తమిళనాడులో ధర్మం కోసం దేశం కోసం నిత్యం నిరంతరం పోరాటం చేస్తూ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి వాళ్ళ అన్నమలై గారు. ఇలా నిరంతరం పాదయాత్రనే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడినా నరేంద్ర మోడీ గారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినా ఎప్పుడు కూడా అన్నమలై గారి యొక్క పాదయాత్ర గురించి ప్రస్తావించని మీటింగ్ ఇప్పుడు లేదు. కాబట్టి ఇవాళ తమిళనాడులో పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే తమిళనాడులో పార్టీ శక్తివంతంగా తయారైందంటే కేవలం ఎవరు వాళ్ళ కార్యకర్తలు కూడా జోష్ నింపి వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళను కూడా ఒక కార్యక్రమం తయారు చేసి వాళ్ళ అన్నమలై గారి వెంట నడిచిందంటే అది పూర్తిగా అన్నమలై గారి గొప్పతనం, కేంద్ర నాయకత్వం యొక్క ప్రోత్సాహం, జేపీ నడ్డా గారి యొక్క ప్రోత్సాహం. కాబట్టి వారి అలా మన యువ సమ్మేళనానికి రావడం చాలా సంతోషం. తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయినాయి. వారు పార్లమెంట్ లో ఇవాళ నాతో పాటు పార్లమెంట్ లో వారి గలాన్ని వాళ్ళ బాణిని వినిపించబోతున్నారు. కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా మన తెలంగాణ కార్యకర్తల తరఫున కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల తరఫున తమిళనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు.